జయలక్ష్మీనారాయణ. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉన్నాయి అంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మొదటి 5 నెలలు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం ఉంటుంది. ప్రతి 7 నెలలు గొప్ప అభివృద్ధి, తర్వాత 7 నెలలు చక్కటి అభివృద్ధి లభిస్తుంది. అలాగే వృద్ధి తీసుకొస్తాయి. గ్రహస్థితిలో సంవత్సరం ప్రారంభంలో గురువు 8వ ఇంట్లో ఉన్నాడు. అలాగే శని వచ్చేసరికి పంచమ స్థానంలో ఉన్నాడు. అందుకని వీరికి ఏంటనంటే అవసరం లేని ఖర్చులు ఎక్కువ అవుతాయి. తప్పైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా అది తప్పైపోతుంది. ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చినా అది పోతుంది. కాబట్టి పొరపాట్లు అధికమవుతాయి. ప్రభావం ఏంటి అని అంటే కనుక జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా మంచిది. ఆర్థిక స్థిరత్వం కోసం నిత్యం ప్రయత్నం చేస్తే మంచిది. ప్రగతి లాభాలు సాధించినా కూడా దాన్ని నిలుపుకునే అవకాశం ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ప్రగతి సిద్ధింపజేసుకుంటే గనక దానికి తగ్గట్టుగా ఎవరిని నమ్మి డబ్బులు ఎక్కడ పెట్టకండి. తర్వాత వృశ్చిక రాశి వారు సావధానంగా నిర్ణయాలు తీసుకుంటేనే ఈ సంవత్సరం ఆర్థికంగా బలవంతమైన సంవత్సరంగా మీరు ముగిస్తారు. లేదనుకోండి కష్టకాలము, అలాగే రకరకాల సమస్యలతోటి బాధపడతారు. అదృష్టం పెరుగుతుంది, కోల్పోయిన గౌరవం తిరిగి పొందుతారు. డబ్బు సమస్యలు తగ్గుతాయి. వివాహం ఆలస్యం వారికి ఈ సంవత్సరం వివాహం బాగుంటుంది. గృహ సమస్యలు, రాజభయము, హాని, కోపము, అవరోధాలు, చోర భయము, అగ్ని ప్రమాదాలు ఇలాంటివన్నీ సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్ని ప్రమాదాల నుంచి చాలా జాగ్రత్త అవసరము. నష్టము, ప్రమాదాలు, తగాదాలు, అలాగే మనశ్చాంచల్యం, శ్రమ అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం మీకు. అందుకని ఈ సంవత్సరం ఎవరు మీకు బాగా సహకరిస్తున్నారు అని అంటే కనుక రాహువు చక్కగా ఉండడం, రాహువు అలాగే కేతు. దీంట్లో రాహువు వల్ల కూడా మళ్ళీ మీకు అనారోగ్య బాధ కలుగుతుంది, కానీ కేతు వల్ల చాలా బాగుంది. ఎందుకంటే లాభము, ధనాదాయము, అలాగే మీ శ్రమకు తగ్గిన గుర్తింపు ఇలాంటివన్నీ లభిస్తున్నాయి. ప్రయాణ లాభము, వ్యవహార సాఫల్యము ఇలాంటివన్నీ సిద్ధిస్తున్నాయి. మిగతా గ్రహస్థితులన్నీ మీకు అంత ఆనుకూల్యంగా లేకపోవడం వల్ల ప్రతి విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ధనాదాయ క్షీణత కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకని లభించే చోటనే నష్టం కూడా ఉంటుంది. అందుకని మీరు ఫస్ట్ లాభాలు వస్తున్నాయి కదా అని టక పెట్టుకుంటూ పోకండి, దానివల్ల మీరు నష్టపోతారు. అందుకని ఈ సంవత్సరం వీలైతే నారాయణ అష్టకాన్ని నిత్యం పారాయణ చేయండి, లేకపోతే లక్ష్మీ సహస్రనామ పారాయణాన్ని పూర్తిగా చదవండి. మళ్ళీ కొత్త రాశితో కలుద్దాం. జయలక్ష్మీనారాయణ.